ఎప్పుడైతే అందరివాడు సినిమాలో పడుచు బంగారం అన్న పాటకి చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారో అప్పటి నుంచి అవకాశాల వరస, ఒక్కొక్కసారి అవకాశాల వెల్లువ, ఒక్కొక్కసారి అవకాశాల విస్ఫోటనం. రెహమాన్ గారికి రాయడం ఒక యోగం అండి, ఎందుకంటే ఆయన చేసే ప్రతి బాణి ఒక ప్రయోగం. ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ అలసత్వం చూపించకుండా అలిసిపోయేలాగా డ్యాన్స్ వేయడం జరిగింది. ఆ సందర్భంలో జ్వరం వస్తే కూడా లెక్క చేయకుండా అద్భుతమైన స్టెప్స్ దాంట్లో వేయడం. అనంత్ శ్రీరామ్ పరిచయం అక్కర్లేని పేరు, అలాగే ఆయన రాసినటువంటి పాటలు కూడా సో ఇప్పటికీ గుర్తుండిపోయేటువంటి సాహిత్యం, అదేవిధంగా గుర్తుండిపోయేటువంటి సినిమాలు. సో మరి పెద్ద సినిమాలో ఒక మరపురాని పాటని అందించారు అనంత్ శ్రీరామ్ గారు. ఆ పాటకు తాలూకు విశేషాలతో పాటు గత 20 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఎన్నో మంచి పాటలు అందిస్తూ ప్రేక్షకుల్ని ఓడలాడిస్తున్నటువంటి అనంత్ శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనంత్ శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే సతీష్ గారు. సో దాదాపు 2 దశాబ్దాలు, సో అద్భుతమైనటువంటి ప్రయాణం, ఎన్నో పాటలు, ఎంతో మంచి సాహిత్యం, సో అలా అనంతంగా ప్రవహిస్తూనే ఉంది మీ నుంచి. సో ఎలా ఉంది ఈ అనుభవం కావచ్చు, ఈ ప్రయాణం అంతా 20 ఏళ్ళ నుంచి? 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల అబ్బాయిగా ప్రవేశించి 20 సంవత్సరాలు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవడం అనేది నిజంగా ఇది ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక రకమైన సవాలు, అలాగే సంతృప్తి, మేళవింపుగా ఈ 2 దశాబ్దాల ప్రస్థానం కొనసాగింది. నా అదృష్టం ఏంటంటే లబ్ధ ప్రతిష్ఠులైన పెద్ద రచయితలు, ఉద్దండపిండాలైన యువ రచయితలు వారి వారి స్థానంలో వారు విజృంభిస్తున్న సమయంలో అడుగుపెట్టి వారు వదిలిన ఒక చిన్న దారిలో ప్రయాణిస్తూ వారితో పాటు ఇంత దూరం రావడం అనేది నిజంగా అది దైవదత్తం నాకు. దీనికి కారణం నాకు రాని విషయాల మీద ఎక్కువ అభద్రతా భావం లేకుండా నాకు వచ్చిన దాన్ని మరింత మెరుగుపరుచుకోవడం అన్న సూత్రం ద్వారా ఇక్కడ దాకా రావడం జరిగింది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు విడుదలైన రై రై రారా అనే పాట. ఇందులో మీకు ఇంగ్లీష్ వాక్య నిర్మాణాలు ఉండో, హిందీ పదబంధాలు ఉండో, లేకపోతే వేరే అస్సలు అర్థం కాని స్పానిష్, లాటిన్ లాంటి పదాల్లోంచి తీసుకున్నవి ఏమీ ఉండవు. అచ్చ తెలుగు పదాలు. పాటలో దాదాపు ఒక 150 పదాలు ఉంటే 3 మాత్రమే కాస్త తేట తెలుగు పదాలు ఉండి మిగతా పదాలన్నీ అచ్చ తెలుగు పదాలతోనే మంట పుట్టించే అంత వేడున్న వాక్యాలు నిర్మించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. దీనికి కారణం నేను పెరిగిన వాతావరణంలో నేను కలిసిన మనుషులు మాట్లాడిన మాటలని, పదాలని గుర్తుపెట్టుకుని అవి మాత్రమే ప్రయోగిస్తూ పాటకు కావాల్సిన భావాన్ని మాత్రం తీసుకురావడం. అదే పాట వినంగానే ఇంకేం కావాలి అన్నట్టుగా సో ఒక్కొక్క దాన్ని, సో ఒక్కొక్క అక్షరాలన్నీ పదాలుగా మార్చి అలా కూరుస్తూ వెళ్తూ ఉంటారు. సో చాలా చక్కటి పదబంధంతోనూ ప్రయోగాలతోనూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ పాట కూడా వచ్చింది. సో పెద్దిలో రై రై పాట అనేది సో చాలా ఎంతో ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పాట ఇది. సో ఈ పాట ఇతివృత్తం కావచ్చు, దర్శకుడు బుచ్చిబాబు గారు ఈ సందర్భం చెప్పినప్పుడు మీకేమనిపించింది సార్? నిజానికి ఒక 10 రోజులుగా ఆహారం దొరక్క ఒక గుహలో ఆకలితో పొంచి ఉన్న ఒక సింహానికో పులికో ఎదురుగా జంతువుల గుంపు వచ్చి నుంచి ఉంటే ఎలా అనిపిస్తుంది? ఈ పాట సన్నివేశం, బాణి, కథ నాకు అలా అనిపించినాయండి. అప్పుడు దాకా సన్నివేశ బలం తక్కువ, వ్యాపార విలువలు ఎక్కువ ఉన్న పాటలు రాస్తూ ఇలాంటి పాట ఒకసారి వచ్చేటప్పటికి మన ప్రయత్నం అయితే 100కి 150% చేయాలి. తర్వాత అది వారికి నచ్చుతుందా లేదా అనేది తర్వాత విషయం. ఇలాంటి పాట వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన సాహిత్యానికి మనం చేసింది ఏమీ ఉండదు అని అనిపించి ఆ సంకల్పంతో మొదలుపెట్టిన పాట. అయితే దీనికి తనే కథ రాసుకోవడం వల్ల, పాత్రల్ని తనే సృష్టించడం వల్ల బుచ్చిబాబు గారికి ఈ పాట వరకు పూర్తి అవగాహన ఉండడం వల్ల ఆయన ఎలాంటి భావజాలాన్ని ఎలాంటి భాషలో వ్యక్తపరచాలి అన్న స్పష్టత ఇవ్వడంలో ఆయన కృతార్థుడయ్యారు.
అందుకు ఈ పాట ఇంత జనరంజకంగా వయస్సు తేడా లేకుండా ప్రతి వాక్యం ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఉంది. దానికి తార్కాణంగానే చిన్న చిన్న పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు రీల్స్ చేస్తూ ఈ చరణం మొత్తం పాడుతూ పాప పెట్టి నేను కూడా షేర్ చేశాను. ఇలాంటి సంఘటనలన్నీ మనకు ఎదురవుతాయి. అంటే చాలా ఆకలితో ఉన్నప్పుడు మీకు ఈ పాట వచ్చిందంటారు. అంటే అంతము చాలా పాటలు రాస్తూనే ఉన్నారు. ఏ సినిమాకి ఆ సినిమాకి ప్రత్యేకమైనటువంటి పాటలు మీ నుంచి వస్తూనే ఉంటాయి. సో అంత ఆకలితో రాయాల్సిన సందర్భం ఈ పాటకి ఎందుకు ఎదురైంది? ఆకలి అంటే ఇక్కడ అవకాశాల లేమితోనో పారితోషికాల లేమితోనో లేక కీర్తి ప్రతిష్టల లేమితోనో ఉన్న ఆ దృష్టిలో అంతా కలిమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే అందరివాడు సినిమాలో పడుచు బంగారం అన్న పాటకి చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారో అప్పటి నుంచి అవకాశాల వరస, ఒక్కొక్కసారి అవకాశాల వెల్లువ, ఒక్కొక్కసారి అవకాశాల విస్ఫోటనం జరుగుతూనే ఉంది. కానీ ఎక్కువ వైవిధ్యం కోసం ఎదురు చూస్తున్న నాకు వైవిధ్యానికి సంబంధించిన ఆకలి అన్నమాట. ఎక్కువ ప్రేమ పాటలు లేకపోతే యుగళ గీతాలు, ఇలాంటి లాలిపాటలు, ఇలాంటి లావణ్యం, సాహిత్యంలో లావణ్యమే కానీ ఆ రౌద్రం అనేది, స్ఫూర్తి అనేది ఉన్న సన్నివేశాలు రాకపోవడం వల్ల ఆకలి అన్నమాట. రైట్. సో అంటే ఈ పాటలో ఉన్నటువంటి పదప్రయోగం అనేది చాలా కొత్తగా ఉంది. చాలా ఇందాక మీరు అన్నట్టు ఎంతో అలతి పదాలతో చాలా సులభంగా అర్థమయ్యేలా ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్కి అంతా కూడా చక్కగా పాడుకునేలా సో ఈ పదప్రయోగాలను చేయడం జరిగింది. సో రాసేటప్పుడు ఎంత సమయం తీసుకున్నారు? జనరల్గా అంటే అనంత శ్రీరామ్ గారు సందర్భం కావచ్చు, దర్శకుడు వివరించిన విధానాన్ని బట్టి అలవోకగా పాటలుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఆసుగా చెప్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ పాట ఎంత సమయం తీసుకున్నారు? ఇందులో ఉన్నటువంటి భావుకత కావచ్చు, ఇందులో ఉన్నటువంటి సాహిత్యం అంతా కూడా శ్రీశ్రీని గుర్తు చేసేలా ఉన్నటువంటి కొన్ని పదాలు కనబడుతున్నాయి. సో దానికోసం ఎలా మదన పడాల్సి వచ్చింది? ఒక నానుడి ఉందండి సినిమాల వరకు, పాట సులువుగా రాయడం కష్టం, కష్టంగా రాయడం సులువు. కారణం ఏంటంటే బాణీకి సరిపోయే మాత్రల్లో పదాలను ఎంచుకుని ఆ ఎంచుకున్న పదాలు ఆ సన్నివేశానికి సరిపోయేలాగా, ఆ భావానికి నప్పేలాగా ఉండాలి. కాబట్టి ఇది కొంచెం సంక్షిప్తంగా రాయడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి మీరన్న జెన్జీ ఉంది కదా, జెన్జీకి ఆంగ్ల మాధ్యమం ఎక్కువ అలవాటు అవడం వల్ల చాలా పదబంధాలు దూరం అయిపోయింది. కథ, అండి, చేయడం, ఈ 3 పదాలతో ఇంగ్లీషు వాక్యాలతో తెలుగులో మాట్లాడినంత ఆ స్ఫురణ కలిగిస్తున్నారండి. ఉదాహరణకి పెద్ది ఈజ్ అ ఫ్యాబులస్ మూవీ కదా అండి, ఫ్యాబులస్ మూవీ వరకు ఆపితే ఇంగ్లీషు, కదా అండి అంటే తెలుగు అయిపోయింది. అలాగే క్రియానామవాచకాలు అన్నిటికీ దూరం అయిపోయి ఇంగ్లీష్లో ఉన్న క్రియానామవాచకానికి తెలుగులో ఉన్న చేయడం అన్నది కనుక జోడిస్తే అది తెలుగులో మాట్లాడడం అయింది. ట్రై చేయి, టచ్ చేయి, మూవ్ చేయి, స్విమ్ చేయి, రన్ చేయి, అన్నిటికీ ఇది తెలుగు. ట్రై ఇట్, స్విమ్ దేర్, ఇది ఇంగ్లీష్ అయితే చెయ్యి అని జోడిస్తుంటే తెలుగు అయిపోయింది. ఇలాంటి సమయంలో, ఇలాంటి సందర్భంలో వాళ్ళకి తెలిసిన అతి తక్కువ పదాలని వడబోసుకుని దానిలోంచి అపరిమితమైన భావాన్ని పుట్టించడం అనేది ఈ పాటకి సవాలుగా మారింది. అయినా కూడా ఎక్కడో అక్కడ రచయిత సంతకం ఉండాలి. కాబట్టి నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే అన్న వాక్యంతో పాటని పూర్తి చేయడం వల్ల ఆ పాట స్థాయి తగ్గలేదు. కానీ మిగతా అన్నీ కూడా చాలా పరిమితమైన పదాలు. చూసుకుంటే ఆట, క్రీడ అనలేదు, గెలుపు, విజయం అనలేదు, అలాగే మొండెం, తల, మొలతాడు, మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసేలో రక్తం ఒక్కటి సంస్కృత పదం, నైజం ఒక్కటి సంస్కృత పదం, అంతే. అలా 2-3 తప్ప తేట తెలుగు పదాలు ఏవి వేయడానికి అవకాశం లేదు. అలా వడబోసుకుంటూ కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియనండి. అంటే పాట బయటికి చాలా సులువుగా వినిపిస్తుంది. అందుకు 2 నెలల సమయం పట్టింది వీటిని రాయడానికి. ఇక మీరు చెప్పినట్టు శ్రీశ్రీ గారి కవితలు గుర్తుకొచ్చినాయి అనడానికి కారణం ఏంటంటే ఆయన ప్రక్రియను అనుసరించాం.
అదే మనకి చాలా ప్రక్రియలు ఉన్నాయి కదా, వచన కవిత, పద్య కవిత, గేయ కవిత, గేయం, పాట, ఇలా రకరకాలు ఉన్నాయి కదా మాత్రా ఛందస్సులో. అందులో శ్రీశ్రీ గారిది గేయ కవిత. ఇది గేయ కవితలాగా పల్లవంతా ఆ గేయ కవితలాగా రాయడం వల్ల శ్రీశ్రీ గారి కవితలాగా అనిపించింది. కానీ ఏ భావం కూడా శ్రీశ్రీ గారి కవితల్లోంచి తీసుకున్నది కాదు, ఆ నడక మాత్రమే తీసుకుంది. 12 ఏళ్ల వయసు నుంచి పాట రాయడం మొదలెట్టారు. ఇందులో ఒక మంచి పదబంధం కూడా ఉంది. సో 25 ఏళ్ళకే పాతబడిపోకురు అన్నట్టు. అనంత శ్రీరామ్ గారు కూడా 12 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పటికీ మాకు పాతపడలేదు, ఆయన నుంచి కొత్తగా వినబడుతూనే ఉంటుంది. సో 25 ఏళ్ళకే పాతపడిపోకురా అనేటువంటి పదం అనేది, సో ఇది దాన్ని నుంచి ఏం చెప్పాలనేది సందేశం, అంటే ఏం చెప్పదలుచుకున్నారు దానికి సంబంధించి, అది ఎలా అర్థమవుతుంది? అంటే మన లైఫ్, మన జీవితం ఎప్పుడు ఒకేలా సాగుతున్నప్పుడు విసుగు చెందుతుంది. ఒకే చోట ఉన్న వాహనం ఎలా అయితే తుప్పు పట్టి పాత పడిపోతూ ఉంటుందో వాడని వాహనం, అలాగే వాడని మెదడు కూడా పాత పడిపోతుంది. అంటే ఈ శరీరానికి వయసు ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఈ మెదడు కనుక ఒకసారి పాత పడడం మొదలు పెడితే అలా వృద్ధాప్యంలో ఎంత సహజంగా వృద్ధాప్యం వల్ల వచ్చే మతి స్థిమితం లేకపోవడం, మతి మరుపు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి చిన్న వయసులోనే అనిపిస్తూ ఉంటాయి. చాలామందిని మీరు గమనించవచ్చు, చేశాను అంటూ ఉంటారు కదా. అది ఎందుకంటే ఈ మెదడులో ఉన్న ఆలోచనలకి నిప్పు పెట్టకపోవడం వల్ల, వాటిని చల్లబరిచేసి అలా ఉండడం వల్ల, ఎప్పుడైతే మెదడు పాతపడిందో ఈ శరీరం కూడా కసరత్తు చేయడానికి ఎక్కువ ఇష్టపడదు. అలా నెమ్మదిగా అది కూడా పాతపడుతూ ఉంటుంది. కాబట్టి 25 ఏళ్ల వరకు నీకు ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పుట్టించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు నిన్ను యువకుడిగా తయారు చేసుకుంటూ ఉండాలన్న స్ఫూర్తి ఇవ్వడానికి వాడిన వాక్యం అన్నమాట. అది అయితే ఆలోచన నాకు వచ్చింది కాదు, బుచ్చిబాబు గారు చెప్పింది. రైరాలో దూకేటి జోరైరా, అక్కడ 25 ఏళ్ళకే పాత పడిపోకోయ్ అని అక్కడ రాద్దామని అంటే ఆ ట్యూన్కి అది చాలా కృతకంగా ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆ గేయ కవిత ప్రక్రియను అలాగే ఉంచేసి దాన్ని కదపకుండా పల్లవి, రెండో అనుపల్లవి చివరిలో అప్పటికే రాసిన వాక్యాలను తీసేసి ఈ పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల, అంటే నువ్వు అలా ఇంట్రోవర్ట్గా అయిపోకు, నీ భావాలు పంచుకో, ఎదుటివారి భావాలను తీసుకో, రెండింటిని కలిపి విశ్లేషించుకో, ఏది మంచో అది ఆచరణలో పెట్టు అని చెప్పడానికి ఒకే ఒక వాక్యంలో పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల, 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురు. అంటే ఏదైనా ఇనప వస్తువు భూమిలో పాతి పెట్టామనుకోండి, తర్వాత తగ్గితే అలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీలో నువ్వు అలా పాతేసుకుంటే అలా పాతబడిపోతావు, 25 ఏళ్ళకే పాతబడిపోతావు అని చెప్పాను. సరే, మీరు పనిచేసేటువంటి సంగీత దర్శకులు కావచ్చు, మీ పాటలు అందించేటువంటి సంగీత దర్శకులు కావచ్చు, సో మీరు పనిచేసేటువంటి దర్శకులు కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంటుంది. సో రెహమాన్ గారి విషయానికి వచ్చినట్లయితే, రెహమాన్ గారి సంగీత సాహిత్యంలో మీరు రాసినటువంటి పాటలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. సో మరోసారి వినాలనిపిస్తుంది. ఒకసారి విన్న తర్వాత కూడా ఫస్ట్ అర్థం కాదు, ఓపెన్గా మాట్లాడితే ఫస్ట్ ఏ పాట రెహమాన్ గారిదే అర్థం కాదు. వింటున్న కొద్దీ దానికి అడిక్ట్ అయిపోతాం, అసలు మర్చిపోలేకుండా ఎన్ని రోజులు అయిన తర్వాత అది మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది, మనం హమ్ చేస్తూనే ఉంటాం. సో ఏఆర్ రెహమాన్ గారి సంగీత సాహిత్యంలో మీరు పాట రాయడం అనేది సో ఎలా ఫీల్ అవుతుంటారు? రెహమాన్ గారికి రాయడం ఒక యోగం అండి, ఎందుకంటే ఆయన చేసే ప్రతి బాణి ఒక ప్రయోగం. ఇప్పుడు విన్నట్టే ఉంటే వెంటనే బాగుందనిపిస్తుంది, విననిదైతే మొదట ఆలోచిస్తాం ఏంటిది ఎప్పుడు, అలా 2-3 సార్లు విన్న తర్వాత చాలా బాగుందనిపిస్తుంది. రెహమాన్ గారిది ఈ రెండో కోవ, ఎందుకంటే కొత్త విషయాలు ఎక్కువ జొప్పించబడి ఉంటాయి కాబట్టి, మనకు పరిచయం లేవు కాబట్టి, ఎంత అందమైన దారైనా మనకు తెలియని దారి అన్నప్పుడు కొంచెం ఒక రకమైన తికమక, ఒక రకమైన బెరుకు అవి ఉంటాయి. అలా ఆయన బాణీ కూడా మొదట చాలా కొత్తగా ఉంటుంది, తర్వాత ఆ బాణీని ఆధారంగా చేసుకుని కొన్ని వందల బాణీలు వస్తూ ఉంటాయి. మీకు కొలంబస్ ఇచ్చారు సెలవులో ఉన్న రిథమ్స్ ఉంటాయి కదా, చాలా ఫాస్ట్ బీట్స్కి ఆ తర్వాత అది వచ్చింది. అలాగే మీకు భారతీయుల్లో ఉన్న పాటలను ఆధారంగా చేసుకుని ఎన్నో బాణీలు వచ్చినాయి. అలాగా జెంటిల్మెన్ కొంటెగాడిని పట్టుకో, అలాగే చిన్ని ఆశ, ఆ తర్వాత లగాన్లో చేసిన బాణీలను ఆధారంగా చేసుకుని ఎన్నో వచ్చినాయి. అవి బాగున్నట్టు అనిపిస్తే హిట్ అవుతూ ఉంటాయి, కానీ దానికి ఆద్యుడు మాత్రం రెహమాన్ అయ్యి ఉంటాడు.
సో ఆ మొదట చేసే ప్రయోగం ఉంది చూసారా, అది మన పదాల ద్వారా వెళ్ళడం అనేది మన అదృష్టంగా భావించాలి. అందుకు నేను ఏం చేస్తానంటే ఆయన ఎంత ప్రయోగం చేస్తే పాట నేను అంత క్యాచీగా ఉండేలాగా ప్రయత్నిస్తాను. మీకు ఏమై చేసేవేలో ఒక చరణం ఉంటుంది. దరి దరి తారే దరి తా దరే రా. ఇది అటు వెస్ట్రన్ క్లాసికల్ ఇటు ఇండియన్ క్లాసికల్ మేళవింపుతో చేసిన ఒక కొత్త ప్రయోగంలో ఉంటుంది. దీనికి మనం చాలా పెద్ద పదబంధాలు వేసాం అనుకోండి, ఇది కొత్త అది కొత్త అయ్యి మొత్తానికి పాట ఎక్కడానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈలోపు దానికి కాలదోషం కూడా పట్టే అవకాశం ఉంది. అందుకు అద్భుతమైన ప్రయోగం ఉన్న చోటల్లా చాలా అలతి అలతి పదాలు. ఏమవుతుందో ఏదేమైనా నువ్వే చూసుకో, విడువను నిన్నే ఇకపై నా వింటున్నావా ప్రియా. ఇందులో ఉపమానాలు ఉండవు, భావగర్భితమైన పదబంధాలు ఏముండవు, మామూలు వ్యక్తీకరణ ఉంటుంది. ఏమవుతుందో ఏదేమైనా నువ్వే చూసుకో, ఏదేమైనా విలువని నిన్నే వింటున్నావు, సింపుల్ అలా అనమాట. కొంచెం సులువైన బాణి ఉన్నప్పుడు అప్పుడు మంచి పదబంధాలు వేయడానికి ప్రయత్నిస్తాం. మరి పెద్ద సాంగ్ ట్యూన్ ఇచ్చినప్పుడు సో ఎంత సవాల్గా అనిపించింది మీకు? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన ప్రయోగాలు పాటలో ఉన్న రాగాన్నే కాకుండా పాట ఫార్మేట్ని కూడా మార్చే విధంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మనకు పాట రెండు రకాలుగా అలవాటు. ఒక బాణి, ఒక రకమైన బాణీలో ఉన్న పల్లవి, దాన్ని డెవలప్ చేసిన బాణీలో ఉన్న రెండు సమాంతరమైన చరణాలు. ఇది సాధారణంగా మన తెలుగు పాటల్లో వినే ఇది. లేదా ఒక పల్లవి 3 సార్లు అదే బాణి వేరు సాహిత్యంతో వచ్చే జానపద బాణి. లేదా ఒక 4-5 లైన్లు ఉండి ఒక హుక్ లైన్ మీద ల్యాండ్ అవ్వడం, మళ్ళీ 4-5 లైన్లు ఉండి హుక్ లైన్ మీద ల్యాండ్ అవ్వడం. కానీ వాటిలో సిమిట్రీ దెబ్బతింది, ఒకే కొలతలో ఉంటాయి. ఈ 3 ఫార్మాట్స్ మనకి అలవాటైన ఫార్మాట్స్. నా దృష్టిలో ఆ ఫార్మాట్ తప్పకుండా ఉంటేనే పాటలు ఇంకా బాగా సాహిత్యం వచ్చే అవకాశం ఉంది. కానీ రెహమాన్ గారు లాంటి ప్రయోగశీలురు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఆ ఫార్మేట్ని మార్చి చూడడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అలాగే ఈ రైరై రారాలకు కూడా పల్లవి అనుపల్లవి ఉంటుంది, మళ్ళీ పల్లవి వచ్చి 2వ అనుపల్లవి ఉంటుంది వేరే కొలతలో. తర్వాత 2 చరణాలు ఉంటాయి. 2 చరణాలు సాధారణమైన చరణాల కంటే కొంచెం చిన్న పరిమాణంలో ఉంటాయి. ఈ కొత్త ప్రయోగానికి ఆ రా అన్న ఒక అక్షరం వల్ల మొత్తం క్యాచీగా ఉండేలాగా ప్రయత్నించామన్నమాట. ముందు ఇది ట్యూన్ అర్థం చేసుకోవడానికి ఒక 5 రోజులు నాకు పట్టిందండి. అసలు ఎక్కడ చరణం కింద విడగొట్టాలి, ఏది పల్లవి ఏది అనుపల్లవి, ఏ లైన్స్ రిపీట్ లైన్స్ పెట్టాలి, ఇవన్నీ ఆలోచించడానికి నాకు ఒక 5 రోజులు పట్టింది అవగాహన చేసుకోవడానికి. అది సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడ దీర్ఘం ఉంది ఎక్కడ హ్రస్వం ఉంది అనేది అర్థం చేసుకుని సరిగ్గా పదాలు వేస్తే ఆ పాట కూడా క్యాచీగా ఉంటుంది. ఈ పాటకి అంత కసరత్తు జరిగింది. అది జరిగిన తర్వాతే అప్పుడు రైరై రారా లాంటి పదంతో స్టార్ట్ చేద్దాం అనేది వచ్చిందన్నమాట. మరి ఈ పాట పూర్తయిన తర్వాత చరణ్ గారికి వినిపించినప్పుడు చరణ్ గారి నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఆయన నుంచి రియాక్షన్ కాదు, యాక్షనే వచ్చింది. యాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇంత కష్టపడి రాశారు మీరు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే విజువల్గా కూడా బాగుండాలని చెప్పి ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ అలసత్వం చూపించకుండా అలిసిపోయేలాగా డ్యాన్స్ వేయడం జరిగింది. ఆ సందర్భంలో జ్వరం వస్తే కూడా లెక్క చేయకుండా అద్భుతమైన స్టెప్స్ దాంట్లో వేయడం జరిగింది. అది ప్రజల్లోకి వెళ్ళి విడుదలైన విజయవంతమైన తర్వాత కలిసినప్పుడు మాత్రం ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గాఢంగా హత్తుకున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక గేయ రచయిత రాసినటువంటి పాట
మొత్తం కూడా ఆడియన్స్ థియేటర్ రప్పించేలా చేస్తుంది. అలా చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సినిమాలకు కూడా జరిగింది. సో ఒక రచయిత రాసిన పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందంటే సో చాలా వరకు అది రుజువు కూడా చేశాయి. సో మీ దృష్టిలో ఒక రచయిత రాసినటువంటి పాట సినిమా విజయంలో ఎంతవరకు కీలకం అనుకోవచ్చు? సినిమా విజయం సాధించడానికి ఎంతవరకు దోహదపడుతుందనేది అది $1 మిలియన్ క్వశ్చన్ అండి. కాకపోతే సినిమాకి ప్రజల్ని రప్పించడానికి మాత్రం పాట ఉపయోగపడుతుంది. ఇంకేం కావాలి వచ్చినప్పుడు కానీ, కళావతి వచ్చినప్పుడు కానీ, ఆ పాట ముందు ఆ పాట తర్వాత ఉన్న సినిమా బిజినెస్లో ప్రస్ఫుటమైన తేడా మనం గమనించవచ్చు. మీరు మామూలు వ్యాపార వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో చూసినా మీకు డేటా ఉంటుంది. ఎందుకు అంటే ఓహో ఇంత మంచి పాట ఉందా, ఈ సినిమా అయితే బాగుండొచ్చు అని వెళ్ళి చూడడం, ఆ సినిమా బాగుంటే కనుక అది విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. కానీ పాట సినిమా తీసుకొచ్చిన తర్వాత సినిమాలో కూడా ఆ పాట బాగుంటే ఇప్పుడు సినిమా ఈ పాటను మోస్తుంది. విడుదలకు ముందు పాట సినిమాకి పల్లకి, విడుదల తర్వాత సినిమా పాటకి పల్లకి. ఈ రెండింటి మేళవింపు సరిగ్గా కుదిరినప్పుడు మాత్రం ఆ పాట సంచలనాత్మకమైన పాటగా చరిత్రలో నిలిచిపోయింది. సో ఈ పాటల ప్రస్థానంలో సో పెద్ది మీ కెరీర్లో ఈ పాటలు అనేవి ఎంతవరకు సంతృప్తిని ఇచ్చాయంటారు? ఇంకా తదుపరి ఏ సినిమాల్లో సో మీకు చక్కటి పాటలు వినొచ్చు? పెద్ది అనేది ఖచ్చితంగా ఒక మేలి మలుపు, గొప్ప మైలురాయి అనే చెప్పాలి నా జీవితంలో. 2016లో తాను నేను పాట రాసినప్పుడు సాహిత్యపరంగా ఇంత ఈ స్థాయి పాట ఇప్పటి వరకు నేను రాయలేదు కాబట్టి ఇది నా రింగ్ టోన్గా పెట్టుకుని, నా కాలర్ ట్యూన్గా పెట్టుకుని మళ్ళీ దీనికంటే మంచి పాట రాసినప్పుడు మార్చుకుందాం అనుకున్నాను. ఈ 10 సంవత్సరాలుగా అది కుదరలేదు. ఇప్పుడు రై రై రారా వల్ల, ఈ పెద్ద సినిమా వల్ల నా ఒక మంచి పాట రాసే అవకాశం లభించింది. ఇంకా తాను నేను అనేది ఒక ప్రేమ గీతం, ఒక అద్భుతమైన శృంగారం అనలేం కానీ ఒక ఇద్దరు ప్రేయసి ప్రియులు మధ్య ఉన్న విడదీరాని బంధాన్ని చెప్పేది. అది కొంతవరకే. ఇది ఒక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్పు తీసుకురాగలిగే పాట. అంటే ప్రబోధాత్మకమైన గీతం అనొచ్చు, వైతాళిక గీతం అనొచ్చు, ఏ పేరు పెట్టుకున్నా కూడా ఇలాంటి స్ఫూర్తిమంతమైన సాహిత్యాన్ని రాసినందుకు నా రచన సార్థకత వైపు ప్రయాణిస్తుందన్న ఒక ఆత్మవిశ్వాసం కలిగింది. కాబట్టి ఇప్పుడు కాలర్ ట్యూన్గా ఈ పాట మార్చుకోబోతున్నాను. నాకొక్కడికే కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి పెద్ది అనేది వాళ్ళ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. దీని తర్వాత కూడా చాలా ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయండి. స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీ, లెగసీ, దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే నటించిన సినిమా. ప్రతి సినిమా దేనికదే ఓ తారామణి దీపిక అంటారు చూడండి. అలా ఈ వైవిధ్యం అన్న దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న సంవత్సరం ఈ 2026. ఓకే, ధన్యవాదాలు అనంత శ్రీరామ్ గారు. ధన్యవాదాలు సతీష్ గారు. సో విన్నర్గా అనంత శ్రీరామ్ గారు పెద్ది గురించి చెప్పినటువంటి విషయాలు, తన పాటల ప్రస్థానంలో పెద్ది ఒక సంతృప్తినిచ్చే విషయం అయితే ఇంకా రాబోయే సినిమాల్లో కూడా సో అదే విధంగా అలరించేటువంటి మంచి పాటలు రాబోతున్నాయి. పెద్ది పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో తృప్తికరమైన సినిమాగా ఉండబోతుందని చెప్పి అనంత శ్రీరామ్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటీ స్టూడియో.